Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW Occasional with Bridge course. Today I am going to discuss about the how to write the practical record in the subject of the biological sciences. So like a biology and botany and zoology. So first we will discuss about the botany, then we will discuss about the zoology. Okay, so we are moving on to the topic. So already మనం biological science two papers will be there. First one is the biology botany, second one is the zoology అనుకున్నాం కదా. ఓకే, సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, లెట్స్ వేర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. ఓకే, సో ఫస్ట్ మన ప్రాక్టికల్ రికార్డ్, హూ డోంట్ నో హౌ టు రైట్ ద ప్రాక్టికల్ రికార్డ్. I hope this video is useful for those students. Okay, ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఇది బయాలజికల్ సైన్సెస్లో బాటనీ జువాలజీ పేపర్స్ అనే టూ పేపర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ రైట్ యూ కెన్ రైట్ సపరేట్లీ, అదర్వైజ్ యూ వాంట్ రైట్ క్లబ్లీ యూ కెన్ రైట్ సేమ్ థింగ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకేనా, ఎందుకంటే బాటనీ జువాలజీ అని బయాలజికల్ సైన్సెస్ పేపర్లో ఉన్నాయి కాబట్టి సే ఇఫ్ యూ హ్యావ్ ద లైక్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్, ఒకవేళ మీరు సపరేట్గా రాయాలంటే రాసుకోవచ్చు, లేదు మేడం రెండు అప్లై చేసుకున్నా కూడా రాసుకోవచ్చు. కానీ రెండు కూడా క్లబ్ అంటే జస్ట్ అంటే ఒక ప్రాక్టికల్ రికార్డ్ బుక్ని టూ పార్టిషన్స్గా మనము డివైడ్ చేసుకున్నట్టయితే లైక్ టూ పార్టిషన్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఫస్ట్ పోర్షన్ బాటనీ రాయండి, తర్వాత 2-3 pages యూ హ్యావ్ టు లీవ్ ఇట్, అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ జువాలజీ రాసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ విల్ రైట్ అబౌట్ ది బాటనీ అండ్ నెక్స్ట్ హాఫ్ అంటే ఒక ప్రాక్టికల్ రికార్డులో హాఫ్ పోర్షన్ బాటనీ రాయండి, రిమైనింగ్ హాఫ్ పోర్షన్ అని జువాలజీ రాసి ఇట్స్ యూజ్ఫుల్ టు ఎవరీ వన్. ఓకే, లేదు మేడం మేము సపరేట్ రాసుకున్నాం, దట్ ఈస్ యువర్ విష్. ఓకేనా, రెండు రాసినా పర్లేదు, కానీ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి మాత్రం రాయదు. హాఫ్ పోర్షన్ బాటనీ రాయండి, హాఫ్ పోర్షన్ జువాలజీ రాయండి. ఓకే, నెక్స్ట్ లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. ఓకే, practical record on biological sciences. This is first paper. ఓకే, ప్రాక్టికల్ రికార్డ్ బుక్ తీసుకున్నట్టయితే అందులో లైక్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ స్టెన్సిల్. ఓకే, మనకి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కొంతమంది నీట్గా ఉంటుంది, కొంతమంది నీట్గా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి స్టెన్సిల్ అంటే ABCD అని మన కాంపాక్స్ బాక్స్లో ఒక స్కేల్ లాంటిది వస్తుంది, స్కేల్లో ABCD కొన్ని లెటర్స్తో ఇస్తారు కదా, దాన్ని స్టెన్సిల్ అంటారు. ఇఫ్ యూ విల్ గో అండ్ ఆస్క్ ఇన్ స్టేషనరీ షాప్లో వాళ్ళు ఇస్తారు స్టెన్సిల్. మీడియం సైజ్ స్టేషనరీ తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా ప్రాక్టీస్ చేసి రాసుకోవచ్చు. ప్రాక్టికల్ రికార్డ్ ఆన్ బయాలజికల్ సైన్సెస్ అని పెట్టి సెకండ్ పేపర్ కంటిన్యూషన్లో ప్రాక్టికల్ రికార్డ్ ఆన్ బాటనీ అని పెట్టండి. ఫస్ట్ కంప్లీట్లో ఫస్ట్ పేపర్లో ఇలా రాయండి, అంటే ఇండెక్స్ వదిలేయండి ఫస్ట్. ఒక ఇండెక్స్ పేపర్కి కొంచెం స్పేస్ ఉంటే ఇలా రాయండి, లేదా స్పేసెస్ లేదు మేడం అని అనుకుంటే ప్రాక్టికల్ రికార్డ్ బయాలజికల్ సైన్సెస్ అని ఇలా రాసిన తర్వాత ఇండెక్స్. ఓకే, లేదా ఇండెక్స్ ముందైనా పర్లేదు, తర్వాత అయినా పర్లేదు, దట్ ఈస్ యువర్. అంటే కొన్ని పేజెస్లలో అలా ఉంటూ వన్ సింగిల్ పేజే వదిలేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఓకే ప్రాక్టికల్ లైక్ దిస్ యూ హ్యావ్ రైట్ ప్రాక్టికల్ రికార్డ్ ఆన్ బయాలజికల్ సైన్సెస్. నెక్స్ట్ పేపర్ కంటిన్యూషన్ ప్రాక్టికల్ రికార్డ్ ఆన్ ఆర్ అదర్వైజ్ బాటనీ. ఓకే, ఇట్స్ క్లియర్. Okay, this is about the once again I want to discuss about the syllabus of the botany. Okay, the botany A is the like a botany అందులో మరి అనుకున్నా. So little bit you have tried the like introduction about the botany practicals and all. So that is the reason like ముఖ్యాంశాలను రాయడం అని జరిగింది botany. So section is anatomy, say section cutting of the plant and preparation of the slides. Next monocot root example, ఏకతల బీజ వేరు అడ్డుకోత, బి డైకాట్ రూట్ ద్విదళ బీజ వేరు అడ్డుకోత, మోనో స్టెమ్ గ్రాస్ ఏకదళ బీజ అడ్డుకోత. ఓకే, డి ఈజ్ ద ద్విదళ బీజ కాండ అడ్డుకోత. ఓకేనా, సో నెక్స్ట్ సెక్షన్ బిలో టాక్సానమీ, డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ వెజిటబుల్స్ అండ్ ఫ్యామిలీ ఫ్లోరా క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఫ్యాబిసే, నెక్స్ట్ సొలనేసి సెక్షన్ బిలో. సెక్షన్ సి ఎక్స్పెరిమెంట్స్ అని రాయమని చెప్పాను ఇక్కడ. ఓకేనా, ఎక్స్పెరిమెంట్స్ అని ఈ ప్లేస్లో ఓకే ఎక్స్పెరిమెంట్స్ అని రాయండి. ఓకేనా, ఎక్స్పెరిమెంట్స్ అని రాసిన తర్వాత బ్రాకెట్లో ఫిజియాలజీ ఎకాలజీ అని మెన్షన్ చేయండి. ఓకే, క్లోరైడ్. ఓకే, స్టడీ ఆఫ్ ఓకే చూడండి సెక్షన్ సిలో స్టడీ ఆఫ్ ప్లాస్మోసిస్, రియో డిస్కలర్ ఫీల్డ్స్ గ్యాస్. నెక్స్ట్ పొటెన్షియల్ ఓకే ఏముంది ఇక్కడ, ఈ విధంగా రాయడం అయితే సరిపోతుంది. ఆస్మోటిక్ పొటెన్షియల్, ఒక పొటాటో ఆస్మోమీటర్. సో దిస్ ఈస్ అబౌట్ ది మనం నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి స్లైడ్స్ ఐడెంటిఫికేషన్ అనేది అది కూడా రాసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ దిస్ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఓకేనా, అర్థమవుతుంది. నెక్స్ట్ లాస్ట్ సీరియల్ నెంబర్ ఇస్ 5 ఈజ్ ద రికార్డ్ అండ్ herbarium also you have to prepare separately. Okay na, so this is about the how to write the practical record. Like this is the index. So first దాంట్లో ప్రాక్టికల్ రికార్డ్ అండ్ బయాలజికల్ సైన్సెస్. నెక్స్ట్ పేపర్లో ఫస్ట్ ఇండెక్స్ రాయండి, తర్వాత ప్రాక్టికల్ రికార్డ్ అండ్ బయాలజీ. ఫస్ట్ ఇండెక్స్,
Second one is practical record on biological sciences. Third paper, botany, practical record on botany. So third is the రాసుకుంటే ఇండెక్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ రాసినా పర్లేదు. ఓకేనా, ఇట్స్ క్లియర్. సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద సెషన్. లైక్ చూడండి, ఇక్కడ ముఖ్యాంశాలు అనుకున్నాగా వృక్ష వర్గీకరణ శాస్త్రం. దీనిలో ఫ్యాబేసి, సొలనేసి మరియు లిలియేసి కుటుంబాలకు చెందిన మొక్కల సాంకేతిక వర్ణాలు ఇవ్వబడినవి. ఓకే, ఇవి ఒక విద్యార్థి ఆ వృక్ష శాఖపై పట్టు సాధించుటకు తోడ్పడేలా వ్రాయబడతాయి. ఓకేనా, అందుకనే వీ హ్యావ్ ట్రై ద ప్రాక్టికల్ రికార్డ్ before these instructions we have to write. Okay, this may useful for the students to update their knowledge in botany. Okay, now next one is అంతర్నిర్మాణ శాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రంలో ఈ భాగంతో ద్విదళ బీజ వేర్ల ఒక చక్కని పటాలతో ద్విదళ బీజ మరియు ఏకదళ బీజ మరియు ముఖ్య లక్షణాలతో విద్యార్థులు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండబడతాయి. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే ఏమనుకున్నాం? అనాటమీ. ఓకేనా, ప్రత్యక్ష ప్రయోగాలు అంటే ఎక్స్పెరిమెంట్స్. ఈ భాగం విద్యార్థుల వృక్ష శరీర ధర్మశాస్త్రంపై అవగాహన ఎంతగానో ఉపయోగపడడం మరియు ఈ ప్రయోగ సరళంగా ఇవ్వబడిన పద్ధతిలో విద్యార్థులు తాము ప్రయోగాలు చేసి తమ విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ శాఖీయ స్వరూప శాస్త్రం. ఓకేనా, దీనివల్ల అధ్యయనం వల్ల వేరుకాండం మరియు పత్ర రూపాంతరం తెలుసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రం. దీనివల్ల విద్యార్థులకు విన్యాసాలు మరియు ఫలాల గురించి అవగాహన కలుగును. అదేవిధంగా శైవలాలు మరియు శిలీంధ్రాలు. ఓకేనా, బ్రయోఫైట, అదేవిధంగా ఓకే టెరిడోఫైట వృత్త బీజాలు మరియు ఆవృత బీజాలు చదవడం వల్ల విద్యార్థులకు వృక్షరాజ్యంలోని వైవిధ్యత తెలుస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్, వై వీ హ్యావ్ టు రీడ్, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ. ఇట్స్ క్లియర్ టు ఎవరీ. నెక్స్ట్ పేజ్లో కంటిన్యూషన్ ఈ విధంగా రాయండి. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ఇండెక్స్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఈజ్ ద సెక్షన్ ఏ. ఓకే, చూడండి, సెక్షన్ ఏ కటింగ్ ఆఫ్ ది ప్లాంట్, ప్రిపరేషన్ ఆఫ్ ది స్లైడ్స్, మైక్రోస్కోప్ సెక్షన్. ఇలా అన్నట్టు అనుకున్నాం కదా, లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్. ఓకే, చూడండి, జీవశాస్త్రం అభ్యసించే విద్యార్థుల మొక్కలు మరియు జంతువుల బ్రహ్మ మరియు అంతర స్వరూపాలకు సంబంధించిన విషయాలను సూక్ష్మంగా తెలుసుకోవడానికి తోడ్పడే ప్రధాన పరికరం మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో రెండు రకాలు. ఒకటి విచ్ఛేదన సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని. విచ్ఛేదన సూక్ష్మదర్శిని అంటే మొక్క యొక్క వివిధ బాహ్య స్వరూప అంతర్నిర్మాణ లక్షణాలు మరియు స్థూలంగా తెలుసుకోవడానికి మరియు వృక్ష వర్గీకరణ శాస్త్ర ప్రయోగాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక సూక్ష్మదర్శిని నిర్మాణం. విచ్ఛిన్న సూక్ష్మదర్శినిలో పాదము మరియు చటము, ఓకే, స్టేజు, క్లిప్పులు, కటకం, మర్దము, సరిచేయు మర అనే 7 భాగాలు ఉంటాయి. పరికరం ఉపయోగించే విధానం ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కంటిన్యూషన్, సంయుక్త సూక్ష్మదర్శిని లైక్ దిస్. సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఏంటి? సంయుక్త సూక్ష్మదర్శిని అంతర్నిర్మాణ శాస్త్రం ప్రయోగాలు వివిధ కణజాలాలు మరియు కణజాల నిర్మాణాన్ని కణజాల నిర్మాణాన్ని మరియు కణజీవ శాస్త్ర ప్రయోగాలను ఈ సూక్ష్మదర్శిని సహాయంతో ఉపయోగించు. దీని సహాయంతో మనం తెలుసుకోవచ్చు కణజాల నిర్మాణం. ఓకేనా, అదేవిధంగా సూక్ష్మదర్శిని కంటికి కనిపించిన అతి సూక్ష్మమైనవి, ఓకే, అలాంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. దీనిలో ఉన్న పరికరాలు ఇందులో ఉన్నాయి, చూడండి. దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఉపయోగించే విధానం. ఓకే, ఒక సూక్ష్మదర్శిని నోస్ ఫేస్ను తిప్పి, నోస్ దగ్గర ఏ విధంగా పట్టుకుంటుంది, నోస్ ఫేస్ను తిప్పి వస్తు కటకం మరియు కటకాలను సరళరేఖ ఉండేలా చూడాలి. అద్దం యొక్క పుటకార తలం సరిచేస్తూ కండెన్సర్ ద్వారా స్టేజ్పై పడేలా చేయాలి. ఓకే, పరిశీలించవలసిన స్లైడ్ పై స్టేజ్ యొక్క రంధ్రం ద్వారా ఈ విధంగా ప్రసవించేలా చేయాలి. అప్పుడు కాంతి వస్తువు గుండా వస్తువు మరియు నేత్ర కటకంలోని ఈ అటు నుంచి పరిశీలన కంటిలోని ప్రతిఫలంలోకి తెలుస్తుంది. ఓకేనా, ఈ విధంగా గ్లిజరిన్, నీరు, రాఫ్రిన్ వంటి అభిరంజకాలు సూక్ష్మదర్శిని భయపడకుండా చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుంది. దాన్ని హౌ టు యూజ్ ద మైక్రోస్కోప్.
So this is about the diagram of the Samyukta Sukshmadarshini. Okay, ఇందులో నోసోఫీస్, బ్యాడిల్ ట్యూబ్, అక్షికటకం, ఓకే, డ్రా ట్యూబ్, పెద్ద మర, చిన్న మర, భుజం, ఇంక్లినేషన్ జాయింట్, కండెన్సర్, ఓకే, దర్పణం, మందం, నెక్స్ట్ వన్ ఇస్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, సెక్షన్ 1లో మోనోకాట్ రూట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఏకదళ బీజ వేరు అడ్డుకోత. ఓకే, ఏకదళ బీజ వేరు అడ్డుకోత. ఓకే, దాని యొక్క మందం మరి ఎలకలం మరి ప్రసరణ స్తంభం అనే 3 ప్రధాన మండలాలు ఉంటాయి. ఓకే, బ్రహ్మ చర్మం, ప్రసరణ స్తంభం, గుర్తింపు లక్షణాలు. ఓకే, ఓకే, దాని యొక్క హెడ్ డయాగ్రామ్ ఇది ఈ విధంగా ఉంటుంది. చూడండి, కాదు ఏకదళ బీజ వేరు అడ్డుకోత. రూట్ అంటే వేరు, మోనో అంటే ఏకదళ బీజ వేరు అడ్డుకోత. మూలకేశం, బ్రహ్మచర్మం, వల్కలం, అంతర్నిర్మాణం, అంత్రధారువు, పోషక కణజాలం, ప్రథమధారువు. This one B1 dicot root example సిసర్ ఆర్ సైసర్ ప్రైమరీ ద్విదళ బీజ వేరు అడ్డుకోత ప్రాథమిక. ఈ అడ్డుకోతలో బాహ్య చర్మం, వల్కలం మరియు ప్రసరణ అనే 3 మండలాలు ఉంటాయి. బాహ్య చర్మం అనేది వేరులు అన్నిటికంటే వెలుపలగా ఉండే, బాహ్య అంటే బయట ఉండే పొర. ఈ బాహ్య కణజాలం నుంచి నిర్మిత మూలకేశంగా పొడుచుకొని వచ్చి ఉంటుంది. ఎలకలం అంటే దీనిలో పల్చని కవచాలు, కణాంతర అవకాశాలు కలిగిన మృదు కణజాలం, సాఫ్ట్ గుండె కణజాలం అనేక వరుసల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రసరణ కణజాలం అంతా ఓకే, నాలుక పుంజాలు, దవ్వ అనే మండలాలు ఉంటాయి. పరిచకం ఓకే, పైన గుర్తింపు లక్షణం ఏ విధంగా గుర్తిస్తుంది దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, మూలకేశం, వల్కలం, ప్రసరణ స్తంభం, మూలకేశం, బాహ్య చర్మం, వల్కలం. Okay, next one is
మోనోస్టెమ్ అంటే స్టెమ్ అంటే కాండం. ఓకేనా. ఏకదళ బీజ కాండం అడ్డుకోత గ్రాస్. ఒకేదళ బీజ కాండం అడ్డుకోతలో బాహ్య చర్మం, అధ చర్మం, సంధాయక కణజాలం మరియు నాసిక పుంజాలు అనేవి భాగాలు ఉంటాయి. బాహ్య చర్మం అంటే బయట ఉండే వెలుపలి పొర అని అనుకున్నాం కదా. దీనిపై మైనంతో ఏర్పడిన అవభాసన పలచని పొర ఉంటుంది. అధ చర్మం అంటే బాహ్య చర్మం కిందగా ఉండే దృఢ కణజాలంతో నిర్మితమైన ఈ మండలం. ఓకే. సంధాయ కణజాలం అంటే అధ చర్మానికి లోపగా ఉండే స్పష్టమైన మృదు కణజాలము. నాళిక పుంజాలు అంటే ఈ యొక్క అనేక నాళిక పుంజాలు సంధాయ కణజాలంతో చెల్లా చెదురుగా అమరి ఉంటాయి. ఈ స్థితిని అటోక్టోస్టీల్ అంటారు. ఓకే. ఇతని గుర్తింపు లక్షణాలు మన అవభాసన మరి పత్రరంధ్రాలు ఉంటాయి. ఇందులో సంయుక్తం, సహచర్యం, అంతర ప్రథమదాయకంగా ఉన్న నాళిక పుంజాలు ఉంటాయి. ఓకే. అటోక్టోస్టీల్ సంయుక్త కాళిక పుంజాలు, వల్కలం, పరిచకం, దవ్వ, బాహ్య రేఖలు ఇందులో ఉండవు. ఏకదళ బీజకాండం మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న లక్షణాలు మరియు దాని యొక్క భాగాలు, మండలాలు. దాని యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. పుంజపు తోడుగు, పోషక కణజాలము. ఓకే. ప్రథమధారు నాజలం, ప్రథమధారు కుహరం, బాహ్య చర్మం, దచ్చరం, మలిక పుంజాలు, సందేహ కణజాలము, అవభాసిని, బాహ్య చర్మం. ఈ విధంగా చూడండి అనేక రంగాలుగా. ఓకే. దాని యొక్క కణజాలం అడ్డుపోతాయి. ఈ విధంగా కోసినట్టయితే అడ్డంగా దాని యొక్క భాగం అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ డైకాట్ స్టెమ్ ప్రైమరీ. ఓకే. ట్రిడాక్స్ ద్విదళ బీజకాండం అడ్డుకోత లేదా ఓకే ద్విదళ బీజకాండం బాహ్య చర్మం, వల్కలం మరియు ప్రసరణ కణజాలం స్తంభం అనే 3 ప్రధాన మండలాలు ఉంటాయి. బాహ్య చర్మం కాండం వెలుపల గుండా బయట ప్రధాన అనుకున్నాం. వల్కలం అంటే బాహ్య చర్మం పరిచక్రం మధ్య ఉండే బహుళ వరుసల కణజాలంతో నిర్మితమైన ప్రదేశం ఉంటుంది. అందచర్మం సమస్య వల్కలం. ఓకే. అంతఃచర్మం, ప్రసరణ స్తంభం, పరిచకం, నాళిక పుంజాలు, దవ్వ రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా గుర్తిస్తామంటే అందులో కేశాలు, అంబాసిని, పత్రరంధ్రాలు, వల్కలం కన్నా ప్రసరణ స్తంభం పరిమాణంలో పెద్దగా ఉంటుంది. నిజమైన ప్రసరణ స్తంభం ఉంటుంది. భూజాంతర విభాజ కణావళి ఉంటుంది. స్పష్టమైన దవ్వ లేక దవ్వ రేఖలు ఉన్నాయి. ఓకే. ద్విదళ బీజకాండం. సో దాని డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఓకే. ద్విదళ అంటే 2 అని అర్థం. ఓకేనా. ద్విదళ బీజకాండం యొక్క అడ్డుకోత బాహ్య చర్మం, అధ చర్మం. ఓకే. సామాన్య వల్కలం, ప్రసరణ స్తంభం, దవ్వ అనేది మధ్యలో ఈ విధంగా ఉంటుంది. ఓకే. దాని యొక్క కేశం, స్తంభకం, బాహ్య చర్మం, అధచర్మం. బాహ్య చర్మం కిందగా ఉండేదని అధచర్మం అనుకున్నాం. దాని కింద అక్కడక్కడ ఏర్పడేదాన్ని ఏమంటే వల్కలం, సామాన్య వల్కలం అంటారు. విభాజ కణజాలం కూడా కనిపిస్తుంది. కింద ఉండే దారు ఏమంటారు అంతర్దారు అంటారు. దవ్వ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే. అనేక దవ్వ రేఖలు కూడా మనకు ఈజీ ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైకాట్ స్టెమ్ అంటే ద్విదళ బీజకాండం యొక్క అడ్డుకోత. సో మనం ఇప్పటివరకు మన సెక్షన్ ఏ డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలో ఏముంటాయి అంటే ఇందులో చూడండి. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాటి ఫోబాసి ఒక ఫ్యాబేసి సపరేట్ రాశారు. ఫ్యాబేసి కుటుంబం అంటే ఓకే టెప్రోషియం, పతూరియా, శాకీయ లక్షణాలు ఈ విధంగా ఉంటుంది. అనే ఆకృతి, ఆకారం, వేరు వ్యవస్థ, కాండం, పత్రం అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. శాకీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు. ఓకే. రక్షక పత్రావళి. ఓకే. కుటుంబం ఏ విధంగా గుర్తించాలి, దాని యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క వర్గీకరణ స్థానం ఏంటిది, తల్లి వేరు, పత్రాల వేరు, ఇవన్నీ కూడా మనము రాయాల్సి ఉంటుంది. కాబట్టి సెక్షన్ బిలో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. చూడండి. ఫ్యాబేసి కుటుంబం కానీ ఏమేమి ఉన్నాయి. చిన్న కొమ్మ, పుష్పం, నిలువు కోత, అండాశయం అడ్డుకోత. ఓకే. ఇవన్నీ కూడా ద్విపుందక కేసరావళి, పుష్పచక్రం ఇవన్నీ కూడా ఫ్యాబేసి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ యొక్క లక్షణాలు మరియు గుర్తింపులు. దాని యొక్క కుటుంబం యొక్క వర్గీకరణ వ్యవస్థని మనం గమనించవచ్చు. దీని ద్వారా టాక్సానమీ అంటే ఏంటిది వర్గీకరణ. ఓకే.
ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సొలనేసి కుటుంబంకు మెత్త ఉదాహరణ. సొలనేసి కుటుంబం ఎగ్జాంపుల్ దతుర మెటల్. శాఖీయ లక్షణాలు పుష్ప లక్షణాలు. కుటుంబ గుర్తింపు లక్షణాలు. శాఖీయ లక్షణాలు అయితే ఆకృతి, ఏదైనా ఆవాసం, వేరు వ్యవస్థ, కాండం, పత్రం. పుష్పల శాఖీయ అంటే శాఖీయంగా దాన్ని ఏ విధంగా వర్గీకరించి దాని యొక్క లక్షణం ఏ విధంగా, దాని యొక్క ఆకృతిని బట్టి, దాని యొక్క నివసించే స్థలంను బట్టి, దాని యొక్క వేరు వ్యవస్థను బట్టి, దాని యొక్క కాండంను బట్టి, దాని యొక్క పత్రంను బట్టి దాని కుటుంబాన్ని వర్గీకరించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం కదా. పుష్పం యొక్క లక్షణం పుష్ప విన్యాసం, పుష్పము, రక్షక పత్రావళి, కేసరావళి, అండకోశం, పుష్ప సంకేతం, దాని యొక్క ఫలం, ఇవన్నిటిని బట్టి పుష్పాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబం గుర్తింపు లక్షణాలు వర్గీకరణ స్థానం, తల్లివేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపారం బట్టి దాన్ని గుర్తించడం జరుగుతుంది. ఆకర్షణ పత్రావళి. సో నెక్స్ట్ కమింగ్ ద లిలియేసి. లిలియేసి అండ్ లిలియేసి కుండమును బట్టి మనము చూసుకోవచ్చు. ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో దాని యొక్క అండ విన్యాసం, సంయుక్త కాండం, పుష్పం యొక్క నిలువుకోత, పుష్పం యొక్క అండకోశం, పుష్పం యొక్క అండాశయం, అడ్డుకోత, పుష్పం యొక్క చిత్రం. ఈ విధంగా లిలియేసి కుటుంబానికి, అది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కల యొక్క డయాగ్రామ్ను ఈ విధంగా చూసినట్టయితే మనం గమనించవచ్చు. దాన్ని ఏ విధంగా వర్గీకరించి దాని యొక్క అంటే వర్గీకరణ ఇక్కడ టాక్సానమీ అంటే ముఖ్యంగా పుష్పం యొక్క అడ్డుకోత, నిలువుకోత, దాని యొక్క పుష్ప విన్యాసంను బట్టి అది ఏ విధంగా పుష్ప విన్యాసం, పుష్పాన్ని బట్టి, రక్షక పత్రావళిని బట్టి, అండకోశము, అడ్డుకోతను బట్టి, పుష్ప సంకేతాన్ని బట్టి పువ్వులను దాని కుటుంబాన్ని వర్గీకరించడం జరిగిందని తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా లిలీస్ కుటుంబానికి చెందిన యొక్క పుష్పం యొక్క చిత్రాలు. అదేవిధంగా దాని యొక్క థియరీ ఈ విధంగా ఉంది. దాని యొక్క నివారణ చూడండి. మొక్కలు వాయుగత భాగాలపైన, ముఖ్యంగా పత్రాలపై ఉండే పత్రాలంధ్రాల ద్వారా బాహ్య వాతావరణానికి నాటని నీటి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను బాష్పోత్సకం అంటారు. మొక్కలు అనేవి వాయుగత భాగాలైన ముఖ్యంగా పత్రాల్లో ఉండే పత్రాలంధ్రాల ద్వారా బాహ్య అంటే బయట పత్రంలో ఉన్న రంధ్రాల ద్వారా బయట ప్రపంచానికి నీటి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను బాష్పోత్సకం అంటారు. సాధారణంగా పత్రాల ఊర్ధ్వ బాహ్య చర్మం కన్నా అధో చర్మ రూపంలో పత్రరంధ్రాలు అధిక సంఖ్యలో ఉంటాయి. దాని యొక్క ఫలితం చూద్దాం. ఈ ప్రయోగం మొక్కల ఆరో పత్ర రంధ్ర వివిధ లక్షణాన్ని మరియు పత్ర రెండు దళం మధ్య బాష్పోత్సక రేటు తేడాను మనం నిరూపించినది. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ సి చూసినట్టయితే, సెక్షన్ సిలో స్టడీ ఆఫ్ ప్లాస్మోలైసిస్ బై డిస్కలర్ ఫెయిల్స్ ఆర్ బై గ్రేప్స్. ఇక్కడ ఈ విధంగా చూసినట్టయితే మన ఉద్దేశం, దాని యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంది. ఆలియం, నివా, ఉల్లి, ప్రభరిత పత్రాలు మరియు బియో డిస్మలన్ అండ్ సర్టిఫికేషన్ మరియు రూడే స్కాన్షియం పత్రాల బాహ్య చర్మం వల్ల బాహ్య ద్రవ విఘటన ద్వారా అనేక కోశిక నిరూపించుచున్నది. దాని యొక్క పరికరాలు శ్రావణి 2.0, సుక్రోజ్ సోడియం క్లోరైడ్ ద్రావణం, రియో లేదా ట్రాడేస్పెన్షియా పత్రాలు, కేవిటీ క్లోరైడ్లు, ఇవన్నీ మనము దీనికి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్, ఈ యొక్క ప్రయోగదర్శనం మనం చేయడానికి దాని యొక్క పరికరాలు అవసరమే ఉంది. కాబట్టి దాని యొక్క పరిశీలన ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి, దాని యొక్క జాగ్రత్తలు ఏంటి, మనం ఇది చదివినట్టుగా మనకు తెలుసుకోగలము. ఇవన్నీ కూడా దాని యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే కేంద్రకం ఏ విధంగా కనకవచం, జీవకణం, సాధారణ వృక్షజాలము, కోశిక ద్రవ్య సంకోచం చెందిన వృక్షజాలం. సో దిస్ ఈజ్ అబౌట్ ది study about the plasmolysis by discolor peels or by grapes. Next one is the second question. Next question is the determination of osmotic potential by potato osmometer. ఉద్దేశం ద్రవాభిసరణ ప్రక్రియను పొటాటో స్కోప్ సహాయంతో నిరూపించుట. పరికరాలు బంగాళదుంపలు, సుక్రోజ్ ద్రావణము, నీరు, బీకర్లు, ఇటడింపు, గాజు నాలిక, క్లార్క్ బోర్డ్, రబ్బర్ స్టాపర్, పీలర్, బ్లాక్, ఇవన్నీ కూడా కావాల్సిన పరికరాలు. ఈ విధంగా ప్రయోగ విధానం. బంగాళదుంప తీసుకుని దానిపై ఉన్న గోధుమ రంగు
పరిచర్మలను పీలర్ సహాయంతో తొలగించారు. పీలర్ అంటే తొక్క తీసేది అన్నట్టు, ఓకేనా. దాంట్లో సుక్రోజ్ ద్రావణం వేసి రంధ్రం మూతి వద్ద ఒక రబ్బర్ స్టాపర్ గట్టిగా బిగించాలి. ఈ పరికరాన్ని పొటాటో మీటర్ అంటారు. ఓకే, పరిశీలన. ఇంత చేసిన తర్వాత ఆస్మోమీటర్ నాజుకు నాళికలను సుక్రోజ్ ద్రావణం మట్టం పెరుగుతుంది. ఓకే, ఆస్మోమీటర్ సుక్రోజ్ ద్రావణంలో ఈ విధంగా చూడండి. శబ్దతలం. ఓకే, పొటాటో ఆస్మోస్కోప్ సహాయంతో అంతర్ద్రావ విసరణ ప్రక్రియను నిరూపించు ఘట్టం. ఓకేనా, ఇదొక కేశనాళిక, దాని యొక్క తొలి మట్టం రబ్బర్ స్టాపర్. ఓకే, సుక్రోజ్ ద్రావణం, బంగాళదుంప, పెట్రోషిప్ తుది మట్టం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, చేయడం వల్ల సుక్రోజ్ ద్రావణం చేయడం వల్ల దాని యొక్క మట్టం అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు మన సెక్షన్ బి కూడా, సెక్షన్ సి కూడా కంప్లీట్. నెక్స్ట్ ఇస్ ద సి. సెక్షన్ డిలో స్పాటర్స్ ఐడెంటిఫికేషన్. ఓకే, స్లైడ్స్ అనుకున్నాం కదా, ఐడెంటిఫికేషన్ లేదా స్లైడ్స్ ఆర్ స్పాటర్స్. ఓకేనా, కోన్ స్పాటర్ ఫ్రమ్ ఈచ్. ఓకే, ట్యూబర్స్ రూట్, ఎగ్జాంపుల్ క్యారెట్. ఓకేనా, నిల్వ చేసే వేరు. ఓకే, క్యారెట్ డ్రాగన్, కరోటా, క్యారెట్. ఓకే, ఎపిఫిటిక్ రూట్స్, ఎగ్జామ్ వాండా, వృక్ష జీవవేళ్ళు, వాండా. చూడండి, ఈ విధంగా దాని యొక్క డయాగ్రామ్స్ అనే విధంగా మనం గమనించవచ్చు. Okay, next one is the rhizome, ginger, como, okay, gingival, caviamo. Okay, corn, 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 spadix, colocasia. Okay, kandam. సో ఈ విధంగా దాని యొక్క మొక్క యొక్క దాని యొక్క దుంప యొక్క దాని యొక్క ఆకారం, దాని యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా మనం చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి కంద కొలకేషియా అని అంటారు, చామగడ్డన. ఓకే, లక్షణం అంటే ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు. ఓకే, కొమ్ము, జిందర్. ఓకే, మ్యాంగో, ఎస్పిరిడియం, సిట్రస్. మైక్రోస్కోపీ, సైకస్, సూక్ష్మదర్శిని, సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రం.
Next section is algae and fungi. Gnostic vegetative filament. Next one is Spiragyra vegetative filament. దీని యొక్క డయాగ్రామ్ అంతగా దొరకలేదు కాబట్టి మేము రైట్ ఒకవేళ మీరు దొరికినట్టయితే మీరు రాయండి, డ్రా చేయండి సైడ్కి. ఓకే, మీకు నోట్స్ రాయడం ప్రాక్టికల్ రాయడానికి మీకు ఇబ్బంది అనిపించదు. సో సపరేట్లీ ఐ విల్ ప్రొవైడ్ ద పిక్స్ ఫర్ దిస్ ప్రాక్టికల్ రికార్డ్ పర్పస్. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ రైటింగ్. If you are facing any difficulty while writing the notes, okay, so that is separately I will pick the only pics for this content. Okay, so this is the last one, Agaricus basidiacarp. Okay, so till now I discussed about the how to write the practical record like in section Y, section A, section B, section C, D, E. If like this I have given a model for you people. If you have facing any difficulty while writing the notes or while writing the records, please try to provide your feedback regarding my content. Okay, ఇంకేమైనా పిక్స్ సపరేట్గా పంపాలంటే సో ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద పిక్స్ సపరేట్లీ. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ది ఓవరాల్ ద practical record for the final practicals. This is also useful for the MLT who are writing bridge course by PhD. So this question, so this practical is overall applicable to all the students. Okay, ఓకే, ఈ వీడియో కానీ నచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీకు నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, హ్యావ్ ఎ నైస్ అండ్ బ్యూటిఫుల్ డే ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.